హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. మరి బంగారం కొనాలా వద్దా? ఇప్పుడు సగటు భారతీయుడి మనసులో మెదులుతున్న అతిపెద్ద ప్రశ్న. మోదీ గారేమో కొనొద్దు అంటున్నారు. ఒక సంవత్సరం పాటు గోల్డ్ కొనకుండా ఉండండి, కష్టాల్లో ఉన్నాం మనం అని ఆయన చెప్తున్నాడు. మరి గ్రౌండ్ రియాలిటీలోనేమో అందరూ భయపెట్టేస్తున్నారు సోషల్ మీడియాలో. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ రాబోతుంది, ఆర్థిక మాంద్యం రాబోతుంది, అందుకే మోడీ ఇలా ముందస్తుగా హెచ్చరిస్తున్నాడు అని ఒక భయపెట్టేస్తున్న లాంటి వార్తలు వస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో అసలు ఏంటి గోల్డ్ ఎందుకు ఇంతగా శాసిస్తుంది? అంటే డిజిటల్ కరెన్సీలు వచ్చాయి, క్రిప్టో కరెన్సీలు. ఇట్లాంటి సినారియోలో కూడా గోల్డ్ తన వన్నె తరిగిపోకుండా శతాబ్దాలుగా తన విలువను అలా కాపాడుకుంటూ ఎలా రూల్ చేయగలుగుతుంది? ఈ రోజుకు కూడా ఆ పరిస్థితి ఎందుకుంది? మరి ఇట్లాంటి విషయాలు మనం తెలుసుకుందాం. ఇవాళ మన స్టూడియోలో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అట్లాగే స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అట్లూరి గణేష్ గారు ఉన్నారు. మరి వారిని అడిగి బంగారం కొనాలా వద్దా డిసైడ్ చేసుకుందాం. సార్ నమస్తే. నమస్తే విఎస్ గారు. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అండి. సార్ ఏంటి సార్, 2 లక్షలకు దగ్గరలో ఉంది బంగారం, తులం బంగారం 2 లక్షలకు దగ్గరలో ఉంది. ఎట్లా సార్ ఇది? ఇంత బుల్ రన్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. బుల్ రన్ అంటే ఏంటంటే లాస్ట్ 26 నెలల్లో మనకి 170%, 140% రిటర్న్ ఇచ్చింది గోల్డ్. అవును. సో ఒక రన్అప్ వచ్చింది. సో దాని తర్వాత కొంత కరెక్షన్ వచ్చింది. దాని తర్వాత కన్సల్టేషన్ స్టేజ్లో ఉంది. సో ఇప్పుడు లాస్ట్ మనం 20 months చూస్తే మార్కెట్ 0 రిటర్న్స్, ఏమీ లేదు. సో సో డెఫినెట్గా మనకి ఫోకస్ అంతా గోల్డ్ వైపు షిఫ్ట్ అయింది. ఓకే, సో గోల్డ్ అనేది ఏంటంటేనండి ఎప్పుడు కూడా ఎడ్జింగ్, అంటే మన విలువని ఎప్పుడైతే మనకు రూపాయి విలువ ఆర్ కరెన్సీ విలువ పడిపోతున్నప్పుడు ప్రతి దేశం కూడా దాన్ని ఎడ్జి చేసుకోవడానికి పెట్టుకునే ఒక ఇన్స్ట్రుమెంట్. రైట్. సో గోల్డ్ అనేది ఖచ్చితంగా రన్అప్ వస్తుంది. మనం డేటా చూసినా కూడా, అంటే మనం లాస్ట్ 100 years డేటా తీసుకున్నా, లాస్ట్ 25 years డేటా తీసుకున్నా, లాస్ట్ 10 years డేటా తీసుకున్నా కూడా కన్సిస్టెంట్గా గోల్డ్ పెరుగుతూనే వచ్చింది. అంటే గోల్డ్ అంటే మన కంపారిజన్ విత్ S&P 500, మన మార్కెట్ తీసుకోకూడదు. మన S&P 500తో తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ప్యారలల్గా అది ఎలా పెరుగుతుందో గోల్డ్ కూడా అలాగే పెరుగుతూ వచ్చింది. కాకపోతే కొంత టైం కరెక్షన్స్ వచ్చినాయి, లేకపోతే కొంత టైం హోల్డ్ అయింది ప్రైస్ తప్ప కంటిన్యూస్గా గోల్డ్ పెరుగుతూనే ఉంది. సో ఇప్పుడు మనకి హైయెస్ట్ ఆల్ టైమ్ హై రీచ్ అయినాక కొంత కరెక్షన్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కన్సాలిడేషన్ ఫేజ్లో ఉంది. సో ఏంటంటే ఎందుకు కరెక్షన్ వచ్చిందంటే మనకి ఫారిన్ రిజర్వ్స్ ఏదైతే ఉన్నాయో, ప్రతి దేశానికి ఫారిన్ రిజర్వ్స్, డాలర్స్ రిజర్వ్స్ ఉంటాయి కాబట్టి, అంటే మోస్ట్లీ ఫారిన్ డాలర్స్ రిజర్వ్స్ అనేది ఇంపోర్ట్ చేసుకునే కంట్రీస్ ఎక్కువ మెయింటైన్ చేస్తాయి. అంటే ఇంపోర్ట్స్ ఎక్కువ చేసుకునే కంట్రీస్, క్రూడ్ కానీ ఎక్కువ చేస్తాయి. సో ఎప్పుడైతే మనకు క్రూడ్ ఆయిల్ పెరిగిందో, అంటే $60-70 ఉన్న క్రూడ్ ఆయిల్ $110 రీచ్ అయినప్పుడు ఆల్మోస్ట్ 50% రైజ్ ఇన్ ద ప్రైస్. అంతే కదా. సో 50% ఎక్స్ట్రా వాళ్ళు పే చేయాలి. సో 50% ఎక్స్ట్రా డాలర్స్ వాళ్ళు పే చేయాలి. సో అలా పే చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఆల్టర్నేట్ ఏంటి? డాలర్స్ రిజర్వ్స్ మెయింటైన్ చేసుకోవడానికి వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ కొంత లిక్విడేట్ చేయటం. సో అలా కొన్ని కంట్రీస్ రీసెంట్గా కొంత లిక్విడేట్ చేసింది. టర్కీ కొంత చేసింది, కొంత రష్యాలో కూడా కొంత జరిగింది. అంటే నాట్ మేజర్ పోర్షన్, కొంత మైనర్ గా కొంత లిక్విడేట్ చేయాల్సి వచ్చింది. అప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్ లో కొంత సెల్లింగ్ వచ్చింది. సో అది కొంత ప్రైస్ సర్జ్ అవడానికి. సో మనం ఏంటంటేనండి ఈ గోల్డ్ అనేది ఇంటర్నేషనల్ గా ఏం జరుగుతుంది అనేది, అంటే గోల్డ్ బయింగ్ కంటిన్యూస్ గా జరిగింది 3 సంవత్సరాలు. లాస్ట్ 3 నెలల నుండి ఎప్పుడైతే మనకి ఈ హార్మోజ్ ఇష్యూ వచ్చిందో, క్రూడ్ ఆయిల్ పెరిగిందో, కొంత టెంపరీ సెల్లింగ్ వచ్చింది. సో దానివల్ల కొంత ప్రైస్ కరెక్షన్ అయింది. ఓకే రైట్. ఇంకొకటి, ఇదే టైంలో చూస్తే ప్రపంచ బ్యాంకులు కానీ, లేదంటే చైనా, రష్యా లాంటి దేశాలు కానీ టన్నుల కొద్ది బంగారాన్ని కొంటున్నాయి. మన ఇండియా కూడా కొనే ప్రయత్నం చేస్తుంది. ఎందుకు అంతగానో? అంటే బేసిక్గా ఏంటంటేనండి 1971 తర్వాత మనం చూసుకుంటే అప్పటి వరకు గోల్డ్కి, అంటే ఏదైతే బ్యాక్డ్ బై డాలర్ బ్యాక్డ్ బై గోల్డ్ ఏదైతే ఉందో అది డిస్కనెక్ట్ అయింది. సో అప్పుడు రిజర్వ్స్ అనేది ఏది స్టార్ట్ అయింది? డాలర్ అనే రిజర్వ్ స్టార్ట్ అయింది. సో రిజర్వ్ స్టార్ట్ అయినప్పుడు గోల్డ్ కొంత, అంటే ఆ టైంలో డాలర్స్ కంట్రీస్ అన్ని డాలర్స్ రూపంలో వాళ్ళు రిజర్వ్స్ పెట్టుకోవడం మొదలు పెట్టారు. అయితే 2022 వార్ జరిగినప్పుడు ఏం చేసింది? యుఎస్ శాంక్షన్స్ వేసింది. సో అప్పుడు ఏమైంది? వరల్డ్ మొత్తం ఒక థింక్ చేసింది, మన మనీ మొత్తం యుఎస్ దగ్గర ఉంటే ఆర్ యుఎస్ కరెన్సీ రూపంలో ఉంటే రేపొద్దున వాళ్ళు ఏదైనా శాంక్షన్ వేస్తే మన పరిస్థితి ఏంటి? సో ఇది 2022 రష్యా అప్పుడు శాంక్షన్ వేస్తే అప్పుడు రష్యా మీద
వరల్డ్ మొత్తం థింక్ చేయడం మొదలుపెట్టింది. సో అప్పుడు ఏమవుతుంది, గ్లోబల్గా ఏదైతే వాళ్ళ డీడాలరైజేషన్ అంటే కొంత మన దగ్గర కంట్రోల్ ఉండాలి, మన మనీ వాళ్ళ దగ్గర కంట్రోల్ ఉండకూడదు అనేది Okay. ఏదైతే వచ్చిందో కంట్రీస్ కంటిన్యూస్గా బై చేయడం మొదలుపెట్టినాయి. Gold. నథింగ్ బట్ సెంట్రల్ బ్యాంక్స్ బై చేయడం మొదలుపెట్టినాయి. కొంత డాలర్స్ని లిక్విడేట్ చేయటం, కొంత మనం చూసే జాపనీస్ వాళ్ళు కూడా కొంత బాండ్స్ అమ్మారు, చైనా వాళ్ళు కొంత యుఎస్ బాండ్స్ అమ్మారు. యుఎస్ అలా అక్కడ బాండ్ మార్కెట్ పెద్దదండి. అదేలేండి. సో అక్కడ అమ్మటం ఇదంతా ప్రెషర్ కనపడింది మనకి. ప్యారలల్గా బ్యాంక్స్ బై చేయటం. జనరల్గా మనం ఏమనుకుంటాం, మన కన్జంప్షన్ అనేది మనం చూస్తాం అంతే కదా. అవును. జనరల్గా మనకి ఇండియాలో ట్రెడిషన్ కాబట్టి అవును. ఆడ పిల్లోడు పుట్టిన దగ్గర నుండి అడిగి ఉంగరము, అవును. ఒక చైను, అలాగే ఏ చిన్న ఫంక్షన్ జరిగినా కూడా మనకు బంగారం అనేది ట్రెడిషన్ కాబట్టి, అంటే అవును. భారత్కి బంగారానికి అనుబంధ అంతే సంబంధం మామూలు కాబట్టి అనుబంధం కాదు. మనం జనరల్గా బంగారం కొనడం అనేది కామన్గా జరుగుతుంటుంది. అది అవును. అకేషన్ బేస్, ఫెస్టివల్ బేస్, ఇంకోటి. బట్ సెంట్రల్ బ్యాంక్స్ అనేది బై చేయడం అనేది వాళ్ళు రిజర్వ్స్ కోసం, అంటే వాళ్ళు వాల్యూని కాపాడుకోవడం కోసం. ఓకే. అంటే బంగారం అంటే ఏంటంటే మన రూపాయి వాల్యూని కాపాడుకుంటాం. ఏ కంట్రీకైనా సరే, అవును. అది ఏ కరెన్సీ అయినా సరే, డిప్రిషియేట్ అవుతున్నప్పుడు ఆ కరెన్సీకి ఒక ఎడ్జింగ్ అనేది బంగారం. ఓకే. సో బంగారానికి ప్రాంతీయత లేదు, ఓకే. బంగారానికి కరెన్సీతో సంబంధం లేదు, బంగారానికి దేశాలతో సంబంధం లేదు. అవును. సో Of బంగారం course. అనేది కామన్గా ఉండేటువంటి ఒక ఎడ్జింగ్ ప్రోడక్ట్. అవును. అంటే ఇది ఇప్పుడే ఉందా, 5,000 సంవత్సరాల నుండి మనం చాలా తీసుకున్నప్పుడు, అవును. పర్షియన్స్ తీసుకున్నా, రోమన్స్ తీసుకున్నా, బ్రిటిషర్స్ తీసుకున్నా, మన ఎవరైనా ఇండియన్ బంగారం. కల్చర్లో అవును. కంటెక్స్ట్లో ఉన్నటువంటి రాజులు తీసుకున్న ప్రతి ఒక్కరి దగ్గర బంగారం అనేది, అవును. బంగారాన్ని రిజర్వ్ కింద పెట్టుకుని ఉన్నది. రైట్. సో మనకు కొత్త ఏం కాదు, ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్ స్టార్ట్ అయినాయి కొత్తగా. ఓకే. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా ఫ్రెండ్స్. సో రేట్లు పెరుగుతున్నాయని ప్యానిక్ అవ్వకండి, టెన్షన్ పడకండి, రూమర్స్ చూసి ఆ బంగారం గుంజుకుంటారు, ఈ బంగారం ఏం ఉండదండి. హ్యాపీగా మీ మార్కెట్ని, అంటే మీరు గోల్డ్ ఏదా కొనాలి, లేదంటే మీ దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ని ఎక్కడెక్కడ పార్క్ చేయాలి, ఎంత బంగారం కొనాలి, ఎంత మిగతా అసెట్ క్లాసెస్లోకి షిఫ్ట్ చేయాలి, ఇట్లాంటి విషయాలు ఏం డౌట్ ఉన్నా, సందేహం ఉన్నా చక్కగా మన అట్లూరి గణేష్ గారు ఉన్నారు. ఆయన చాలా సీనియర్ మోస్ట్ ఎక్స్పర్ట్ దీంట్లో, ఆయన బ్యాంకింగ్ ఎక్స్పర్ట్ ఆయన. సో ఇట్లాంటి విషయాలకు ఏదున్నా వెంటనే ఆయనకు ఫోన్ చేసి మీ యొక్క, ఎందుకంటే ఇట్లాంటి ఎక్స్పర్ట్స్తో మాట్లాడితేనే మనకు ప్రాపర్ గైడెన్స్ దొరుకుతుంది, అంచనా కూడా కరెక్ట్గా ఉంటుంది. మన అంచనాలు ఎప్పుడైనా తప్పొచ్చు, ఎందుకంటే వాళ్ళు అదే పనిలో మానిటరింగ్లో ఉంటారు. అంతర్జాతీయ పరిణామాలు ఏంటి, మార్కెట్ పరిస్థితులు వాళ్ళకి తెలుసు. కాబట్టి గణేష్ గారితో ఒక్కసారి మాట్లాడి మీ యొక్క ఫైనాన్షియల్ అవసరాలు ఏదున్నా సేఫ్గా ఉండడం కోసం, ఎందుకంటే ఒకసారి మన డబ్బు పోగొట్టుకున్నాక మన కష్టార్జితం పోగొట్టుకోలేము. కాబట్టి ఇట్లాంటి ఎక్స్పర్ట్స్తో మాట్లాడితే మనకు సేఫ్ హెవెన్, బంగారం, మన బతుకు బంగారమయం అవుతుంది. కాబట్టి ఇది బంగారానికి సంబంధించిన బంగారపు కథ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ బిఎస్ గారు. రైట్ సార్. సో ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.